రాజమండ్రిలో ఉద్రిక్తత నెలకొంది. చెలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ పిలుపులో భాగంగా మాజీ ఎంపీ మార్గాని భరత్ ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసులు నిర్బంధించారు. దీంతో ఆగ్రహించిన భరత్ పోలీస్ తీరుకు నిరసనగా తన అనుచరులతో కలిసి తన ఇంటి వద్దే ధర్నా చేపట్టారు. అణచివేత చర్యల లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని భరత్ ఆరోపించారు. ప్రైవేటీకరణ ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. లేదంటే తమ ఆందోళనను తీవ్రతరం చేస్తామని భరత్ హెచ్చరించారు. రాష్ట్రంలో చీకటి రోజులు జరుగుతూ ఉన్నాయి. ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎంత దారుణమైన నిరంకుశ వైఖరి వ్యవహరిస్తా ఉన్నారో ఇక్కడ అర్థం అవుతా ఉంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో మెడికల్ కాలేజీలను అమ్మేయడం ఏంటంటే, ప్రైవేటైజ్ చేయడం ఏంటంటే, రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కూడా తీసుకురాలేని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు తీసుకుని వస్తే దాన్ని ప్రైవేటైజ్ ఈయన చేస్తా ఉన్నాడు. ఎంత దారుణం అండి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వేల కోట్ల రూపాయల ఆస్తిని అమ్మే కార్యక్రమం చేస్తా ఉన్నాడు. ఇది కాకుండా ఒకే అంశం చెప్తా ఉన్నా, ఇవాళ పేద విద్యార్థులు అందరూ కూడా ఎక్కడ చదువుకోవాలనండి. ఇవాళ మెడికల్ కాలేజీలు చూస్తే డొనేషన్ చూస్తే కోట్ల రూపాయలు ఉంటది. అదే విధంగా పేద ప్రజలందరూ కూడా హాస్పిటల్స్ కి, కార్పొరేట్ హాస్పిటల్స్ కి, ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు వెళ్ళలేరు. అదే ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రతి జిల్లాలో కూడా రెడీ అయితే, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలా ఉందంటే